సస్పెన్స్కు తెర ఎప్పుడు? బీజేపీ అధ్యక్ష నియామకం డిలే అవుతున్నది. మరింత సమయం పట్టే ఛాన్స్. ఉగ్ర దాడిపైనే పెద్దల ఫోకస్. ప్రక్రియ మరింత జాప్యం. తెలంగాణ కమల దళపతి నియామకం ఇప్పుడిప్పుడే తెరపడేటట్టు కనిపిస్తలేదు. చాలా కాలం నుంచి ఈ అంశం పెండింగ్లో ఉంటూ వస్తున్నది. అదిగో ఇదిగో అంటూ పార్టీ పెద్దలు కాలం వెల్లదీస్తున్నారు. చివరకు ఈ నెల పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయినా నియామకం పూర్తయ్యేలా కనిపించట్లే. స్టేట్ చీఫ్ నియామకం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. గతంలో ఎవరిని ఫైనల్ చేయాలన్న అంశంపై పార్టీ సతమతమైంది. ఇప్పుడు వాళ్ళు ప్రకటించడానికి రెడీగా ఉన్నారు అని అంటున్నారు. అది ఈటల రాజేందరా, లేకపోతే అరవిందా, లేకపోతే ఇంకెవరా అన్న ఒక చర్చ బలంగా జరుగుతున్నది. ఒక అవుట్కమ్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారని ఒక వాదన బలంగా ఉన్నది. కానీ ఈ సమయంలో జరిగిన ఉగ్ర దాడి, దీని విషయంలోనే వాళ్ళంతా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా మరింత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. లేదంటే ఈ 2-3 రోజుల్లో యాక్చువల్ రిజల్ట్ రావాలా, మరేమో చూడాలి. మరి సస్పెన్స్కు తెర ఎప్పుడు? బీజేపీ అధ్యక్ష నియామకం డిలే అవుతున్నది. మరింత సమయం పట్టే ఛాన్స్. ఉగ్ర దాడిపైనే పెద్దల ఫోకస్. ప్రక్రియ మరింత జాప్యం. తెలంగాణ కమల దళపతి నియామకం ఇప్పుడిప్పుడే తెరపడేటట్టు కనిపిస్తలేదు. చాలా కాలం నుంచి ఈ అంశం పెండింగ్లో ఉంటూ వస్తున్నది. అదిగో ఇదిగో అంటూ పార్టీ పెద్దలు కాలం వెల్లదీస్తున్నారు. చివరకు ఈ నెల పూర్తయ్యే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. అయినా నియామకం పూర్తయ్యేలా కనిపించట్లే. స్టేట్ చీఫ్ నియామకం మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నది. గతంలో ఎవరిని ఫైనల్ చేయాలన్న అంశంపై పార్టీ సతమతమైంది. ఇప్పుడు వాళ్ళు ప్రకటించడానికి రెడీగా ఉన్నారు అని అంటున్నారు. అది ఈటల రాజేందరా, లేకపోతే అరవిందా, లేకపోతే ఇంకెవరా అన్న ఒక చర్చ బలంగా జరుగుతున్నది. ఒక అవుట్కమ్ ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారని ఒక వాదన బలంగా ఉన్నది. కానీ ఈ సమయంలో జరిగిన ఉగ్ర దాడి, దీని విషయంలోనే వాళ్ళంతా ఫోకస్డ్గా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇంకా మరింత సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. లేదంటే ఈ 2-3 రోజుల్లో యాక్చువల్ రిజల్ట్ రావాలా, మరేమో చూడాలి. మరి